హాయ్ అండి, నేను ఈరోజు టేస్టీ దొండకాయ కారం తయారు చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేయించుకోవాలి, లైట్గా వేయించుకోవాలి. తర్వాత అది మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. 2 వెల్లిపాయలు వేసి ఆ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. దీనికి పల్లి ఆయిలే వాడతానండి, చాలా బాగుంటుంది. దొండకాయ కారం కదా. వేగిన తర్వాత వెల్లిపాయలు 2 వేసాను, ఎండుమిర్చి 2, తర్వాత కరివేపాకు ఇలా వేయించుకొని చిటికెడు పసుపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దొండకాయ ముక్కలు లైట్గా పండినియండి, తీసేసాను పండిన వరకు. దొండకాయ ముక్కల్లో కారం 2 స్పూన్లు, సాల్ట్ కూడా 2 స్పూన్లు పడుతుంది. కారం కదా, దొండకాయ కారం కదా, అందుకనే కారం ఉప్పు ఎక్కువ పడుతుంది. చిటికెడు పసుపు, మెంతులు వెల్లుల్లిపాయ మిక్సీ పట్టాను కదా, అది ఇందులో వేసేస్తున్నాను. తర్వాత అది బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం టేస్ట్ చూసుకుంటూ కలపాలి. ఆ తర్వాత ఆయిల్ వచ్చేసి ఎక్కువగా పట్టదండి, కొంచెమే పడుతుంది. ఒక చిన్న గ్లాసులో 1/2 గ్లాసు వేస్తున్నాను ఆయిల్. నిమ్మరసం, నిమ్మకాయలు వచ్చేసి 2 నిమ్మకాయలు పిండాను, అది కూడా చూసుకుంటూ వేసుకోవాలి. నిమ్మరసం కూడా మరీ పులుపు ఎక్కువగా ఉంటే తినలేము కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. తాలింపు వేసింది ఈ తాలింపు కదా వేరే బౌల్లో దొండకాయ ముక్కల్లో వేసేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది, బయట అయితే 2 డేస్ ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఈ విధంగా దొండకాయ కారం తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.